వెల్కమ్ టు రాజనీతి. బీఆర్ఎస్ నేత కేటీఆర్కు ముందు ఇబ్బందులు తప్పకపోవచ్చు అనిపిస్తూ ఉంది. ఈ కార్ రేసుకి సంబంధించి ఆయన ఏదైతే లోటపీస్ కేసు అని కొట్టిపాడేశారో అదే కేసు ఆయన మెడకు గట్టిగా చుట్టుకోబోతోంది. ఈ కేసులో ఆయన కేసు అసలు కొట్టేసేయాలని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు, క్వాష్ పిటిషన్ వేశారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అక్కడ కొట్టేశారు, 2 చోట్ల కొట్టేశారు. ఆ తర్వాత ఈడీ అధికారులు 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఈ విచారణలో ఆయన నాదేం లేదు అంతా అధికారులే చేశారని చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. యాక్చువల్గా ఆయన విచారించే ముందు ఈడీ ఆ అధికారులను కూడా విచారించింది. వాళ్ళేమో ప్రభుత్వ పెద్ద ఒత్తిడితోనే మేము డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందని కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ కేటీఆర్ వాదన వీగిపోయే అవకాశం ఉంది. కేటీఆర్ ఈ కేసులో తనకు తాను సర్టిఫికేట్ ఇచ్చుకుంటా ఉన్నాడు. నేను నిరపరాధిని, ఎలాంటి అక్రమాలు జరగలేదని చెప్తా ఉన్నారు. అలాంటప్పుడు విచారణ సాఫీగా జరగడానికి ఆయన సహకరించాలి కదా. ఎందుకు అడ్డంకులు? పెద్ద ఎత్తున అనుచరులను పోగేసుకొని విచారణకు హాజరు కావటం, అక్కడ హడావిడి చేయటం, ఇవన్నీ కూడా ఒక రకమైన అభద్రతని సూచిస్తూ ఉన్నాయి. గతంలో మనకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ రోజున గవర్నర్ అనుమతి కూడా తీసుకోలేదు. అనుమతి తీసుకోకుండా 17A ప్రకారం వెళ్లకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఆయన ఆ కేసులో 2 నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఇవాళ ఇక్కడ కేటీఆర్ కేసులో కూడా రేవంత్ ప్రభుత్వం పద్ధతి ప్రకారం ముందుకెళ్ళింది. ముందుగా గవర్నర్ అనుమతి తీసుకున్నారు, ఆ తర్వాత కేసు పెట్టారు. కేసు పెట్టిన వెంటనే కేటీఆర్ ఆగమేఘాల మీద కేసును క్వాష్ చేయాలని చెప్పి కోర్టుకు వెళ్ళాడు. కానీ ఎక్కడా కూడా ఆయనకు సాంత్వనం దొరకలేదు. ఇదే కేటీఆర్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు చాలా థరోగా ఎంజాయ్ చేశాను. ఆయన ట్వీట్ చేశారు ఏదో వేరే ప్రోగ్రామ్ మీద పెట్టి. కరెక్ట్గా 6 నెలలకి వాళ్ళ చెల్లి తీహార్ జైలుకి వెళ్ళింది. 3 నెలలు జైల్లో ఉంది. ఇప్పుడు కేటీఆర్ వంతు వచ్చింది. రేపు పొద్దున హరీష్ రావో, సంతోష్ రావో, ఇంకెవరైనా ఉండొచ్చు. కానీ తెలంగాణలో మేము తోపులం, మా వల్లే తెలంగాణ వచ్చిందని గర్వంతో విర్రవీగిన ఈ కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కవిత అరెస్ట్ అయినప్పుడు తెలంగాణ ప్రజల్లో కనీస స్పందన లేదు. కారణం ఏంటంటే ఆవిడ అవినీతికి పాల్పడిందని జనం నమ్మారు. ఆవిడ అహంకారానికి తగిన గుణపాఠం అని జనం భావించారు. ఇప్పుడు కేటీఆర్ విషయం కూడా అదే. ఆయన మీద తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన అహంకారి అని జనం నమ్ముతున్నారు. ఒకవేళ ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యాడంటే అంత సులువుగా బెయిల్ రాదు. ఎందుకంటే విచారణ జరుగుతూ ఉంది కాబట్టి బెయిల్కి ఈ దర్యాప్తు సంస్థలు అంగీకరించవు. బెయిల్ ఇవ్వటం కుదరదని కోర్టులో వాదిస్తాయి. సో ఆ రకంగా న్యాయపరమైన అవకాశాలు కేటీఆర్ క్లోజ్ అయినాయి అని చెప్పుకోవచ్చు. 10 ఏళ్ల పాటు తెలంగాణలో ఏకఛత్రాధిపత్యంగా మాకు ఎదురేలేదన్నట్టుగా పాలన చేసిన కేసీఆర్ కుటుంబం ఇప్పుడు దిక్కుదోచని పరిస్థితిలో పడిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారం శాశ్వతం అనుకుంటారు. అహంకారంతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. కానీ 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు ఉంటాయనే విషయాన్ని కూడా బహుశా మర్చిపోతారు అనుకుంటారు. ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికిని సవాల్ చేసే పరిణామాలు ఇవి. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండోసారి గెలిచిన తర్వాత ఇదే టీఆర్ఎస్ ఉండేటప్పుడు బీఆర్ఎస్ బదులు ఈ టీఆర్ఎస్ని టార్గెట్ చేశారు. టీఆర్ఎస్లో కొంతమంది నేతలను రెచ్చగొట్టారు. వాళ్ళంతా కేసీఆర్ మీద తిరుగుబాటు కూడా చేశారు. బహుశా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోకపోతే ఈ టీఆర్ఎస్ కథను అక్కడే ముగించేసేవాడేమో. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితులు వచ్చినాయి. రేవంత్ రెడ్డి దెబ్బకి గింగిరాలు తిరుగుతున్నారు. కేటీఆర్ కనుక ఇప్పుడు జైలు పాలైతే అది కేసీఆర్కి కోలుకోలేని దెబ్బ అవుతుంది. 2 పిల్లలు అంటే ముందు కవిత జైలుకి వెళ్ళారు, తర్వాత ఇప్పుడు కేటీఆర్ వెళ్తే కనుక ఒకరి తర్వాత ఒకరు జైలుకి వెళ్తే కేసీఆర్కి అది మానసికంగా కూడా పెద్ద దెబ్బ అవుతుంది. కోలుకోలేని పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్కి బీజేపీకి సరెండర్ కావటం మినహా వేరే మార్గం అయితే కనిపించట్లేదు. మొత్తంగా చూస్తే ఈ వ్యవహారాల్లో రేవంత్ రెడ్డి ఒక పద్ధతి ప్రకారం, ఒక వ్యూహం ప్రకారం వెళ్తూ ఉన్నారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డికి పూర్తి తేడా ఉంది. ఏమాత్రం పోల్చలేమన్నమాట. Like, share and subscribe to Rajaniti channel.